పరిపాలనలో కీలక మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సెక్రటరీల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ట్రాన్స్ఫర్లు చేసింది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషన్లతో పాటు పలువురు ఉన్నతాధికారులకు కొత్తగా బాధ్యతలు అప్పగించింది. అధికారులంతా వెంటనే కొత్త పోస్టింగ్లలో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించేందుకు తెలంగాణ సర్కార్ భారీ సర్జరీ చేసింది. 3 వేర్వేరు జీవోల ద్వారా పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను అటూ ఇటూ మార్చేసింది. పరిపాలనలో వేగం పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సీనియర్ అధికారుల స్థానాలను మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ ఎం దానకిషోర్ను పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. అటు సంజయ్ కుమార్ను తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్గా ఢిల్లీకి పంపడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జిల్లాల విషయానికొస్తే హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న హరిచందన దాసరిని బదిలీ చేసింది. ఆమె స్థానంలో ప్రియాంక అలాను నియమించింది. ఖమ్మం కలెక్టర్గా పనిచేసిన అనుదీప్ దురిశెట్టిని ఐటీ శాఖకు బదిలీ చేయగా ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ ఇప్పుడు ఖమ్మం బాధ్యతలు చేపట్టనున్నారు. నిర్మల్ కలెక్టర్గా భావేష్ మిశ్రా, సంగారెడ్డికి ప్రతీక్ జైన్, నారాయణపేటకు చెక్కా ప్రియాంకను కేటాయించారు. జీహెచ్ఎంసీలో కూడా పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. పి ఉదయ్ కుమార్ గోల్కొండకు, బధావత్ సంతోష్ ఖైరతాబాద్కు, నారాయణ్ అమిత్ మలేంపాటి శేర్లింగంపల్లికి జోనల్ కమిషనర్లుగా వచ్చారు. అటు వికాస్ మహతో ఎల్బీ నగర్కు, మయాంక్ సింగ్ కూకట్పల్లికి, ఎస్ శ్రీనివాసరెడ్డి రాజేందర్ నగర్కు బదిలీ అయ్యారు. అయితే ఈ మార్పులు వెనక క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమనే వాదన వినిపిస్తోంది. పనితీరు ఆధారంగానే ఈ పోస్టింగ్లు ఇచ్చారని, కొందరు అధికారులకు ఇది గడ్డుకాలమేనని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి కొత్త అధికారుల రాకతో తెలంగాణ పాలనలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి మరి.